ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. దాదాపు ప్రమాదం జరిగిన పాయింట్కు చేరుకున్నాయి రెస్క్యూ టీమ్స్. మనుషుల శరీర ఆనవాళ్లను గుర్తించి మార్కింగ్ చేసిన దగ్గర మట్టిని తొలగిస్తున్నారు. ఇక సహాయక చర్యల పురోగతిపై కీలక రివ్యూ నిర్వహించారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సిఎస్. టన్నెల్లో టీబీఎంను పూర్తిగా కట్ చేశామని, రేపు రాత్రిలోపు అందరినీ బయటకు తీసుకొస్తామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఫైనల్ కు చేరుకుంది. గత శనివారం టన్నెల్లో ప్రమాదం జరిగినప్పటి నుంచి నాన్ స్టాప్ గా అధికారులు, రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 14వ కిలోమీటర్ దగ్గరకు చేరుకున్నాయి రెస్క్యూ టీమ్స్. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వివిధ శాఖల సిబ్బంది రెస్క్యూ చేస్తున్నారు. కార్మికుల ఆనవాళ్లను జీపీఆర్ స్కాన్లతో గుర్తించినట్టు తెలుస్తోంది. నిన్న ఎన్జీఆర్ఐ టీమ్స్ కీలక సమాచారాన్ని సేకరించింది. జీపీఆర్ థర్మల్ స్కానర్లతో 13.9 కిలోమీటర్ పాయింట్ దగ్గర బురదలో స్కాన్ చేస్తుండగా ఆ ప్రాంతంలో మనుషుల శరీర ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. 8 చోట్ల సెన్సార్లు గుర్తించిన పాయింట్ల దగ్గర మార్కింగ్ చేశాయి ఎన్జీఆర్ఐ టీమ్స్. సహాయక చర్యల్లో పురోగతిపై అధికారులతో కీలక రివ్యూ చేశారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సిఎస్. టన్నెల్లో రెస్క్యూ, కార్మికుల ఆనవాళ్లకు సంబంధించిన వివరాలను సిఎస్ కు తెలిపారు మంత్రులు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు అంబులెన్సులు, వైద్య సిబ్బంది చేరుకున్నారు. టన్నెల్ దగ్గర ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో ఉన్నారు. టన్నెల్లో టీబీఎంను పూర్తిగా కట్ చేశామన్నారు మంత్రి జూపల్లి. రాడార్తో 4గురిని లొకేట్ చేయగలిగామని, మిగతా 4 టీబీఎం అవతల వైపు ఉన్నారని చెప్పారు. రేపు రాత్రిలోపు అందరినీ బయటకు తీసుకొస్తామన్నారు. సహాయక చర్యల్లో చాలా పురోగతి ఉందని, రెస్క్యూను విమర్శించేవారు సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా రేపు రాత్రి వరకే ఒక 4 ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ 4గురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా 4 ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద, మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశామన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు బతికే అవకాశం లేదన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. బట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ స్పీడ్. కాకపోతే ఏంటంటే వాస్తవంగా అక్కడ చిక్కుకున్నది ఎవరు అంటే ఆ టీబీఎం కింద పనిచేసే వాళ్ళు ఒక 6 మంది, ఒక 2 ఆపరేటర్స్. ఆ 2 ఆపరేటర్స్ ఏమో అక్కడే ఉన్నట్టుంది లోపల నుంచి. ఆ కింద ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు జనరల్గా. మరి మాకున్న మెసేజ్ ఏంటంటే ఒక దగ్గర 4, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2 అని చెప్తా ఉన్నారు. దట్ ఇస్ రాడార్స్ ఇమేజ్ అది. సో అక్కడే ప్లాన్ చేస్తున్నారు, తీస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు మరణిస్తే అవి ప్రభుత్వ హత్యలేనన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సంఘటనా స్థలానికి సీఎం రేవంత్ వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రులు పిక్నిక్ కు వెళ్లినట్లు పోయి వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో కేటాయించిన నిధుల్లో సగం ఎస్ఎల్బీసీకి కేటాయించిన ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు ఏలేటి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. మంత్రులు కూడా మరి పొద్దున వచ్చి సాయంత్రము పిక్నిక్ వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ క్యాంప్ ఆఫీస్ క్రియేట్ చేసేసుకొని సహాయక చర్యల కోసము వారు పనిచేయకపోవడం చాలా బాధాకరం. కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలతోటి దాంట్లో 2% ఖర్చు పెట్టినా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయి ఉండేది. సహాయక చర్యల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు మంత్రులు జూపల్లి, ఉత్తమ్. అయితే టైం గడుస్తున్న కొద్దీ కార్మికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.